అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వెల్లడయ్యాయి. అటు అమెరికన్లను ఇటు ప్రపంచాన్ని మొత్తానికి షాక్ గురిచేస్తూ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. హిల్లరీ క్లింటన్ గెలుపు ఖాయమనుకున్న ట్రంప్ ఆమెకు ఆరంభం నుంచే గట్టి పోటీ ఇచ్చాడు. అధ్యక్ష బరిలో ట్రంప్ పేరు చేరినప్పటి నుంచి అమెరికన్లు, మీడియా వర్గాలు ఆయనపై అనాసక్తిగానే ఉన్నాయి. పైగా ఎన్నికల ప్రచారం సాగిన రోజులు ట్రంప్ ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. మహిళలపై అసభ్య కామెంట్లు చేయడం, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటం వంటి కార్యక్రమాలతో ట్రంప్పై అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఏర్పడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముఖ్య భూమిక పోషించే ఫ్లోరిడా రాష్ట్రంలో ట్రంప్ అనూహ్య విజయం హిల్లరీకి గట్టి షాక్ ఇచ్చింది. ఫ్లోరిడా అమెరికాలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటి. ఇక్కడ గెలుపొందిన వ్యక్తినే దాదాపు విజయం వరుస్తుందని చాలా మంది అమెరికన్ల అభిప్రాయం. ఇక్కడ గెలిస్తే కుంభస్థలాన్ని కొట్టినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫ్లోరిడాతో పాటు పలు కీలక రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ జెండా రెపరెపలాడింది. ట్రంప్పై వచ్చిన ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఓటర్లపై పెద్ద ప్రభావం చూపలేదని ఈ ఫలితాలు తేలిపోయింది. ఫ్లోరిడా, ఓహియోలో రిపబ్లికన్ పార్టీ ఊహించని విజయం సాధించడంతో ప్రత్యర్థి హిల్లరీ కంగుతిన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ప్రచారం చేసిన ట్రంప్ అనుకున్నది సాధించినట్టే కనిపిస్తోంది. తీవ్రమైన అసహనంతో ఉన్న అమెరికా ప్రజలకు తానే ప్రతినిధి అంటూ ట్రంప్ ఇచ్చిన నినాదం ఎన్నికల్లో బాగానే పనిచేసింది. వలసలు పెరగడంతో స్థానిక అమెరికన్లకు ఉద్యోగాలు దొరకడం లేదని ట్రంప్ చేసిన ప్రచారం ఆయనకు ఇన్ని స్థానాలు తెచ్చిపెట్టడానికి కారణమైంది. ట్రంప్ గెలిస్తేనే తమకు ఉద్యోగాలు వస్తాయని చాలామంది అమెరికన్ యువత భావించారు. ఆ భావనే ట్రంప్కు ఆధిక్యతను తెచ్చిపెట్టింది. అధ్యక్ష ఎన్నికల తుది ఫలితం తనకు అనుకూలంగానే ఉందని భావిస్తున్న ట్రంప్ న్యూయార్క్లో ఇప్పుడు పెద్ద పార్టీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. విజయోత్సవ సభ నిర్వహించి మరి కాసేపట్లో మీడియా ముందుకు ట్రంప్ వస్తున్నారు. యోయో న్యూస్, హైదరాబాద్.